తమిళంలో ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సినిమాల జాబితాలో మద్రాస్ కారన్ ఒకటి. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిహారిక కీలకమైన పాత్ర పోషించింది. మరి ఈ సినిమా కథ ఏంటి అంటే, కథలోకి వెళ్తే మీరా అంటే నిహారిక, సత్య అంటే షేన్ నిగమ్ ప్రేమించుకుంటారు. మీరాతో పెళ్లికి సత్య తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మీరా ఆలనా పాలన తండ్రి చూసుకుంటాడు. ఆమెకి ఒక అక్క కూడా ఉంటుంది. చిన్నప్పుడు తన సొంత ఊరు నుంచి చెన్నై వెళ్లిపోయిన సత్య అదే ఊళ్ళో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అందుకు మీరా వాళ్ళు అంగీకరించి సత్య ఊరికి చేరుకుంటారు. తెల్లారితే పెళ్లి. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. హోటల్లో దిగిన మీరా కాల్ చేయడంతో ఆమె దగ్గరికి బయలుదేరుతాడు సత్య. మార్గ మధ్యలో ఒక గర్భవతిని అతని కారు ఢీకొంటుంది. దాంతో అక్కడి వారంతా సత్యపై చేయి చేసుకుంటారు. సత్య ఆ గర్భవతిని హాస్పిటల్లో చేరుస్తాడు. విషయం తెలిసి పోలీసులు వస్తారు. ఆ ఊళ్ళోని వాళ్ళంతా చాలా ఆవేశపరులుగా ఉండడంతో తన స్నేహితులకి సత్య కాల్ చేస్తాడు. ఆ గర్భవతి పేరు కళ్యాణి. ఆమె భర్త సింగం అంటే ఆ ఏరియాలో అందరికీ భయం. ఇక కళ్యాణి అన్నయ్య మణిమారన్ కూడా రాజకీయంగా ఎదగాలి అనుకునే రౌడీ. వాళ్ళిద్దరు కూడా అక్కడికి చేరుకుంటారు. పెళ్లి మంటపానికి సత్య రాకపోవడంతో అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. కళ్యాణికి గాని ఆమె కడుపులో ఉన్న బిడ్డకి గాని ఏం జరిగినా తన పని అయిపోయినట్టే అనే విషయం సత్యకు అర్థమవుతుంది. అప్పుడేం జరుగుతోంది? ఆ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మీరా సత్య పెళ్లి జరుగుతుందా లేదా అనేది మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే, ఒక చిన్న ప్రమాదం, ఒక చిన్న తొందరపాటు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. మన కారణం కాకపోయినా బలిపశువులను చేస్తాయి. ఒక సంబరంలో నుంచి ఒక సమస్యలోకి వచ్చి పడ్డానికి ఒక్క క్షణకాలం చాలు అనేది సత్యం. అలాంటి ఒక విషయం చుట్టూ ఆసక్తికరంగా అల్లుకున్న కథ ఇది. ఈ కథలో హీరో హీరోయిన్ లవ్, పెళ్లికి సంబంధించిన పనులు, సరిగ్గా ముహూర్తానికి ముందు హీరో ఒక గొడవలో చిక్కుకుపోవడంతో ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ సమస్యలో నుంచి హీరో బయటపడడానికి చేసే ప్రయత్నం, అసలు కారకుల్ని అన్వేషించడానికి రంగంలోకి దిగడంతో సెకండ్ హాఫ్ నడుస్తుంది. 5 ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ అల్లుకుంటుంది. ఒకవైపున పెళ్లి మండపం, ఒకవైపున పోలీస్ స్టేషన్, మరొక వైపు హాస్పిటల్ నేపథ్యంలో సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ వేడెక్కుతుంది. జరిగిన సంఘటనకి తాను కారణం కాదు అని తెలుసుకున్న సత్య అసలు కారకులు ఎవరో తెలుసుకోవడానికి సిద్ధపడడంతో సెకండ్ హాఫ్ స్పీడ్ అందుకుంటుంది. ఇక ఫస్ట్ నుంచి చివరి వరకు కథను పట్టుగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ కూడా అయ్యారు. ఇక పనితీరు విషయానికొస్తే, నీళ్లలో తేలే ఏ వస్తువైనా సుడిగుండంలో మునిగిపోవడానికి ముందు దాని చుట్టూ నిదానంగా తిరుగుతూ కేంద్ర స్థానానికి చేరుకుంటుంది. అలాగే చాలా సాదాసీదాగా అనిపించే సన్నివేశాలతో ఈ కథ మొదలవుతుంది. నిదానంగా కథ చిక్కుబడుతూ వెళ్తుంది. అలా వెళ్తున్న కొద్దీ కథ మరింత బలంగా కనిపిస్తూ కుతూహలాన్ని కూడా పెంచుతుంది. ఇక ప్రధానమైన పాత్రలను పోషించిన షేన్ నిగమ్, కలయరసన్, ఐశ్వర్య దత్త తమ పాత్రలకి ప్రాణం పోశారు. ప్రసన్న కుమార్ ఫోటోగ్రఫీ బాగుంది. ఇక సంగీతం అయితే చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా థీమ్ మ్యూజిక్ హైలైట్ గా అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే, కథలోని సహజత్వం, ఎమోషన్స్, అనూహ్యమైన మలుపులు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. నిహారిక పాత్ర సెకండ్ హాఫ్ లో కనిపించకపోవడం, కేవలం సీరియస్ డ్రామాపై మాత్రమే దృష్టి పెట్టడం ప్రేక్షకులకి అసంతృప్తిని కలిగించే అంశం. ఇక రిలీజ్ సమయంలో గట్టి పోటీని ఎదుర్కొన్న ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసే అవకాశమైతే ఉంది.